వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను చక్కని తొక్కుడు పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను చక్కని ఒక మామిడికాయ పచ్చడి, అదే తొక్కుడు పచ్చడి అండి. ఊరగాయల కాలం కదా, అందుకని నేను ముందు తొక్కుడు పచ్చడి పెడుతున్నాను ఇవాళ. దానికోసం ఒక 10 మామిడికాయలు తీసుకొచ్చానండి. అప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు ఇవి పుల్లగా ఉండాలి. తొక్కుడు పచ్చడికి మాగాయకి మామిడికాయ ఎప్పుడు పుల్లగా ఉండాలండి. పుల్లగా ఉంటేనే ఊట ఉండి ఆ పచ్చడి బాగుంటుంది. అలా బాగా పుల్లగా ఉన్నాయి కాయలు. ఒక 10 మామిడికాయలు తీసుకున్నాను. ఈ 10 మామిడికాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలు అంటే చిన్నవి కాదు, ఓ మాదిరి ముక్కలు తరిగి పెట్టుకోవాలన్నమాట. ఈ 10 కాయలకి 250 గ్రాముల కారము, 100 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు, ఇంగువ, వెల్లుల్లిపాయలు. దీనికి సుమారుగా ఒక అర కేజీ నూనె పడుతుందండి. పప్పు నూనె వాడతాను. ఒక అర కేజీ పప్పు నూనె పడుతుంది. నూనెలో మనం ఇంగువ కూడా వేయించి పక్కన పెట్టుకుని, ఈ ఆవాలు మెంతులు కూడా నూనె లేకుండా వేయించి పొడుం కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఈ మామిడికాయల్ని మనం తుడిచేసుకుని శుభ్రంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని వీటిని పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎండలో పెట్టాలండి. ఉప్పు వేయకుండా మనం ముక్కలు ఆరబెట్టేయాలి బాగా ఎండలో. సాయంకాలం 4 మనం పొద్దున్న 7-8కి పెట్టేసామనుకోండి, 4-4:30 ఆ టైంకి తీసేసుకోవచ్చు అనమాట. ఆ మాత్రం ఎండ సరిపోతుంది, ఉండాలి. ఆ మాత్రం ఎండ లేకపోతే పచ్చడి బాగుండదు. అందుకని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం ముక్కల్ని ఎండబెట్టాలి. ఇప్పుడు ముందు కాయలన్నీ తుడిచేసుకుని ముక్కలు తరిగి పెట్టుకుందాం. ఇదిగోనండి, ముక్కలు అన్నీ శుభ్రంగా కాయలు తడి లేకుండా తొక్క తీసేసుకుని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు. ఈ మాత్రం సైజులో ముక్కలన్నీ తరిగేసి పెట్టుకుని వీటిని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం బాగా ఎండనివ్వాలి. ఒక బట్టలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ షీట్లో కానీ ఎలాగైనా సరే వేసుకుని పల్చగా ఆరబెట్టేసుకోవాలి. సాయంకాలం 4-4:30 ఆ టైం వరకు. అంతవరకు ఎండితే కనుక సరిపోతుంది. లేకపోతే కనుక పచ్చడికి ఆ ఎండ సరిపోకపోతే పాడైపోతుందండి. అందులో మనం మధ్యాహ్నం వరకు వీటిని బాగా ఎండబెట్టేసుకున్నాం. ఈ తొక్కుడు పచ్చడిలోకి మనం ఈ మెంతులు, ఆవాలు ఇలా వేయించి పెట్టుకుందామండి. నూనె వేయకుండా ఈ డ్రై ఫ్రై చేయాలన్నాను కదా. ఫస్ట్ మెంతులు వేయించుకుని తీసేసుకున్నాక ఆవాలు వేయించుకుందాం. ఎందుకంటే మెంతులు వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఇవి దోరగా మాడకుండా చక్కగా ఎర్రగా వేగాలండి. అప్పుడే మెంతులు కమ్మని వాసనతో పచ్చడి చాలా బాగుంటుంది. ఆవాలు కూడా వేగిపోయండి. వీటిని పక్కన పెట్టేసుకుని నూనె కాచి పెట్టుకుందాం. ఇదిగోనండి, 1/2 కేజీ నూనె పోసాను. ఈ ఇంగు ముక్క కూడా దీంట్లో వేసేసి ఇంగువ బాగా పొంగేంత వరకు మనం నూనె కాచి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఊరగాయలు కలుపుకునేటప్పుడు ఎప్పుడూ వేడివేడి నూనె పోయకూడదండి. కాచి చల్లారి చేసుకుని ఉంచుకోవాలి. మనం వంట అయిన తర్వాత నూనె కాచి పెట్టుకున్నాం అనుకోండి, సాయంకాలం వేళ ఈ పచ్చళ్ళు కలుపుకునేటప్పటికి నూనె అంతా చక్కగా చల్లారే ఉంటుందన్నమాట. అప్పుడు ఆ నూనె పోసుకుని కలుపుకోవాలి. అందుకని ఇప్పుడు నేను కాచి పెట్టేస్తున్నాను. ఈ ఇంగువ ముక్క వేగిన తర్వాత ఈ ఇంగువ ముక్క, ఆవాలు, మెంతులు 3 కూడా మెత్తగా పొడి కొట్టేసుకుందాం. ఇంగువ చక్కగా పొంగేంత వరకు మనం నూనె కాచుకోవాలండి. అప్పుడు ఈ నూనె అంతా ఇంగువ వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. ఆ ఇంగువ తీసేసి మన ఆవాలు, మెంతులు వేసి పొడి కొట్టేసుకుందాం. ముక్కలు ఎండిపోయండి. ఇప్పుడు శుభ్రంగా మనం రోజు శుభ్రంగా తుడిచేసుకుని ఇలా బండ పెట్టుకుని ఈ ముక్కల్ని మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకుని ఈ 10 కాయల ముక్కలకి ఒక 100 గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందండి. కొద్దిగా పసుపును కొంచెం ఉప్పు వేసుకుని వీటిని కచ్చాపచ్చగా, మరీ మెత్తగా దంచుకోకూడదు. ఆ కచ్చాపచ్చగా దంచుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుని చక్కగా పూర్వం ఇలాగే చేసుకునేవారండి. చక్కగా రోళ్ళల్లో ఎంత బాగుంటుందో ఇలా రోట్లో చేసుకునే ఈ తొక్కుడు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఏడాది కూడా నిలవ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ముక్కలన్నీ కచ్చాపచ్చగా దంచి పెట్టుకుందాం. ఈ విధంగా మనం ఇలా కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి. ఇప్పుడు ఇవి
నలిగిపోయాయి. దీంట్లో ఇప్పుడు కారం, మెంతిపిండి, ఆవుపిండి అవి వేసి కలుపుకుందాం. ఇదిగోనండి, ఈ విధంగా మనం దంచుకోవాల్సిన కొంచెం ముక్కల్లా కొంచెం మెత్తగా ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవుపిండి, మెంతిపిండి వేద్దాం. ఇదిగోండి, ఆవుపిండి, మెంతిపిండి ఇది సరిపోతుంది. మనం ఇలా ఆవాలు మెంతులు వేయించి కొట్టుకున్న పిండి ఉన్నా కానీ ఏమీ పాడవదండి. మనం మాగాయ కలుపుకున్నప్పుడు కానీ లేదా పులుసులు పెట్టుకున్నప్పుడు కానీ దాంట్లో ఈ పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కారం వేద్దాం. కారం కూడా వేసి ఒక్కసారి దీంట్లో ఇలా కలిపేద్దాం. కలిపేసి అప్పుడు మనం ప్లేట్లో తీసుకుని వెల్లుల్లిపాయలు కాచుకున్న నూనె ఉంది కదండి, అది వేసుకుని కలుపుకుందాం. దీంట్లో మనం కాచి నూనె పోసేసుకుందామండి. వెల్లుల్లిపాయలు, నూనె కాచి ఉంచుకున్నాం కదా, ఆ నూనె వేసేసుకుని బాగా ఇదంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే 3వ రోజుకి చక్కగా ఊరుతుందండి. మంచి ఇంగు వాసనతో, వెల్లుల్లి వాసనతో గుమగుమలాడుతూ ఎంత బాగుంటుందో ఈ తొక్కుడు పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సులభంగానే చేసుకోవచ్చు. శాంపిల్గా ఒక 5 కాయలు అట్లా పెట్టుకోండి. బాగుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఏటికేడాది నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదనమాట పచ్చడి. అసలు అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి మనం 2 రోజుల తర్వాత ఉప్పు చూసుకుంటే కనుక ఈ పులుపు దిగిన తర్వాత ఉప్పు మనకి తెలుస్తుందండి. అప్పుడు కావాలంటే ఒక్క పెసరు ఉప్పు మనం కలుపుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో తొక్కుడు పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక జాడీలో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నామంటే 3వ నాటికి ఊరి చక్కటి రుచిగా ఉంటుంది. జాడీలో ఉన్న కానీ లేదా గాజు సీసా కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీ ఇష్టం, ఎలా అయినా సరే చక్కగా పెట్టుకుని స్టోర్ చేసేసుకోండి. నేను చక్కగా ఇలా జాడీ శుభ్రంగా కడిగేసి తుడిచి ఎండలో పెట్టుకుని ఇలా ఈ జాడీలో నేను స్టోర్ చేసుకుంటున్నానండి. పూర్వకాలం అందరూ జాడీల్లోనే పెట్టుకునేవారు. ఊరగాయలు చక్కగా ఏటికేడాది చెక్కు చెదరకుండా ఉండేవి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.